హోసన్నా 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 మినిస్ట్రీస్ వారు నిర్వహించు నూతన సంవత్సరపు ఆరాధన. నూతన సంవత్సరపు ఆరాధన 2024 డిసెంబర్ 31వ తేదీ మంగళవారం రాత్రి 8 గంటల నుండి. స్థలం హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమలకుదురు, విజయవాడ. ఈ నూతన సంవత్సరపు ఆరాధనయందు దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్యపరిచర్య చేసి నూతన గీతం ఆలపించుదురు. నీ హృదయంలో ఉన్న ఆ కోరిక నువ్వు రీచ్ అవ్వడానికి నువ్వు కష్టపడుతున్నావు. కానీ ఈ సంవత్సరం ప్రారంభాన నా దేవుడు మొదటి గడిలో నీతో చెప్తున్నాడు, నేను నిన్ను నా దక్షిణ హస్తం చాచి నిన్ను హెచ్చిస్తాను. నూతన గీతం పాడుకుంటూ నూతన వాగ్దానం పొందుకొని నూతన సంవత్సరములో ప్రవేశించుదాం రండి. ఆశతో రండి. ఆత్మీయ మేలులు పొందండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమలకుదురు, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, మరి ఈరోజు ప్రపంచంలో ఎటు చూసినా కూడా అంబరాన్నంటే సంబరాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక వంతు మనం కూడా ఆ మార్గంలోనే ఆ దిశగానే కొనసాగుతూ ఉన్నాము. ఎక్కడ చూసినా ఎవరిలో చూసినా ఏదో ఒక తెలియని ఆనందం, గంతులు వేస్తూ ఉన్న ఉత్సాహం, అనేకుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రోత్సాహం మనకు కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏంటి అని నేను అడగాల్సిన అవసరం లేదు. మీరు సాహసించి మరొకరిని అడిగి తెలుసుకొనవలసిన అవసరం ఏమీ లేదు. అందరికీ తెలిసిన సత్యమే. ఈ ఆనందానికి కారణం, ఒక రక్షకుడు ఈ లోకానికి దిగివచ్చాడు. ఆ రక్షకుని ద్వారా కలిగిన విమోచనలో కలిగిన ఆనందమే ఈ ఆనందం. ఆయనను గూర్చి లేఖనాలలో మనం చదివినప్పుడు ఒక చక్కటి అనుభవం మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వాక్యాలు నేను చదువుతున్నాను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేలు అంటే దానికి భావన చాలా సుస్పష్టంగా పరిశుద్ధాత్ముడు మన కొరకు వ్రాయించి పెట్టాడు. నిజమే. అంటే అంతవరకు మానవునికి తోడెవ్వరు లేరని చెప్పుకోవాలి. ఒంటరి జీవిగా, ఏకాకిగా, ప్రతిదానికి భయపడిపోతూ, ప్రతిదానికి కలవరపడిపోతూ, ఆదరాభిమానాలకి దూరంగా నిలిచి ఒంటరి పయనం కొనసాగించుచున్నటువంటి మానవునికి తోడు, ధైర్యం, ఇంకా బలము. పిల్లల చూడండి, దేవుడు మనకు తోడై ఉంటే ఆ బ్రతుకు ఎలా ఉంటుంది? పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో దావీదును గురించి మనం చదువుతాము. ఇందులో వ్రాయబడిన మాట ఏంటంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి, దేవుడు అతనికి తోడుగా ఉన్నందున అతడు అంతకంతకు వర్ధిల్లాడంట. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే
మనము వర్ధిల్లుతామండి. చేసే ప్రతిదానిలో కూడా, తలపెడుతున్న ప్రతిదానిలో కూడా, సాహసించి ముందుకు వెళుతున్న ప్రతి విషయంలో మనము వర్ధిల్లుతాము. అంతకంటే ముందు ఆధ్యాత్మికంగా మనం వర్ధిల్లుతామండి. ఆధ్యాత్మికంగా దేవునితో మనకు కలిగిన ఆ సహవాసాన్ని బట్టి, ఆ ఐక్యతను బట్టి, ఆ అనుభూతిని బట్టి ఆయనలో ఆధ్యాత్మికంగా మనం ఎదగగలుగుతాము, వర్ధిల్లగలుగుతాము. చాలామందిని మనం చూస్తుంటాము, వారిలో ఎలాంటి అభివృద్ధి కనిపించదండి. వాళ్ళు చేస్తున్న పనిలో కానివ్వండి, పూనుకుంటున్న కార్యక్రమాలలో కానివ్వండి, అలాగే ఆధ్యాత్మికంగా కానివ్వండి, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మాకేం కలిసి రావట్లేదండి. దేవుడు కలిసి ఉంటే సరిపోద్ది కదా, ఇంకేదో కలిసి రావాల్సిన అవసరం లేదు. దేవుడు గనక మనతో కలిసి ఉంటే, దేవుడు గనక మనకు తోడై ఉంటే ఆయనతో కూడా సమస్తము మనతో కలిసి వస్తాయండి. మనం లేఖనాల్లో చదువుతాము, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణే మనకిచ్చేశాడే, మరి ఆయనతో కూడా సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించడు? ఈరోజు ఆయనను మనం కలిగి ఉండకపోతే ఏవి కూడా మనం పొందుకోలేము, ఏవి కూడా మనతో కలిసి రావు. మనకు అన్నీ కలిసి రావాలి అని అంటే అన్నీ ఎవరితో వస్తాయి? ఆయనతో వస్తాయి. ఆయన లేకుండా ఏ దీవెన లేదు, ఆయన లేకుండా ఏ ఆశీర్వాదము లేదు, ఆయన లేకుండా ఏ సమృద్ధి లేదు, ఆయన లేకుండా ఏ సంతోషము లేనే లేదండి. దైవజనులు మన ఆత్మీయ తండ్రి యేసన్న గారిని ఒక ఇంటికి ప్రార్థన చేయించుకోవడానికి తీసుకెళ్లారంట. ఆ ఇంట్లో వాళ్ళ సమస్యలన్నీ చెప్పారు. అప్పుడే పుట్టిన బిడ్డకి అనారోగ్యంతో బాధపడుతూ సమాజంలో ముఖం చూపించలేని పరిస్థితుల్లో వాళ్ళు అవమానాల పాలై ఉన్నప్పుడు యేసన్న గారిని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు యేసన్న గారు వాళ్ళ పరిస్థితులను విని అప్పుడు చెప్పారట యేసన్న గారు, నేను ప్రార్థన చేస్తాను, నేను ఆరాధించే మన ప్రభువు ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, కనుక మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ఆయనను విశ్వసించండి అన్నప్పుడు వాళ్ళు అన్నారట, అయ్యా ఇప్పుడున్న దేవుళ్ళకే దండం పెట్టలేక సస్తున్నాం, ఇప్పుడుండే దేవుడిని గుళ్ళకి తిరగలేక సస్తున్నాం, మరలా యేసు ప్రభుకి మరలా దండేసి అగరబత్తులు వెలిగించి మరలా ఆయనకి ఎక్కడ పూజ చేస్తాం బాబా, అవన్నీ మాకు వద్దులే, కానీ మీరు ఏదో చేస్తారంట కదా అది చేయండి, బిడ్డ బాగుపడితే ఎంత కావాలంటే అంత ఇస్తాము అన్నారంట. అప్పుడు యేసన్న గారు అన్నారట, ఆయన లేని విడుదల లేనే లేదు, ఆయన లేకుండా ఏ ఆశీర్వాదం కానరాదు, ఆయన లేకుండా ఏ దీవెన మీరు పొందుకోలేరు, ఆయన ఉన్నప్పుడే ఆయనతో ఇవన్నీ కలిసి వస్తాయి, ఆయనతో మీరు పొందుకోగలుగుతారు, ఆయన మూలంగా అవి మీకు దొరుకుతాయి. అప్పుడు వాళ్ళు అన్నారట, అయ్యా మాకు యేసు ప్రభు అయితే వద్దు, కానీ ఆయన ఇచ్చే దీవెనలు కావాలండి అంటే అమాయకంగా అప్పుడు యేసన్న గారు అన్నారట, అలా కుదరదండి, ప్రభువుని అంగీకరించిన వానికి సమస్తం లోబడతాయి. నా ప్రియ సహోదరులారా, చాలామంది కూడా ఈ ధోరణిలోనే ఉంటారండి. యేసయ్య అక్కర్లేదు, యేసయ్య ఇచ్చే విడుదల కావాలి, యేసయ్య ఇచ్చే దీవెనలు కావాలి, ఆయన ఇచ్చే స్వస్థత కావాలి. కాదు కాదు, అలా కాదు, ఆయన తోడు మనకు ఉండాలి. ఆయన మనతో నిలిచినప్పుడు మనము వర్ధిల్లుతాము, అన్ని విషయాలలో మనము ఫలభరితముగా ఉండగలుగుతాం. మీరు దావీదు చరిత్రలో మీరు చూడండి, ఒక గొర్రెల కాపరేంటి దేశానికి ఒక అధినేతగా రాజుగా ఎదగడం ఏంటి? ఆశ్చర్యంగా లేదండి? ఆయనకి చట్టం తెలియదు, ఆయనకి చదువు పెద్దగా లేదు, ఆయనను అందరూ గౌరవించి గణపరిచి హెచ్చించిన వాళ్ళు కాదు. మరి అంత అల్పంగా ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరిని దేవుడు ఎంత అభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళాడు కదండి. నేను అనుకుంటాను, బెత్లెహేంలో ఉన్న ఆ మిగిలిన కాపరులు చెప్పుకుంటుంటారేమో, రే ఒకప్పుడు మనతో కూడా గొర్రెలు మేపినోడురా, ఒకప్పుడు మనతో కూడా కూర్చొని ఇక్కడ ఆట పాట పాడుకుంటూ తిరిగినోడురా, మనతో తిరిగినవాడు, మనతో ఉన్నవాడు ఇప్పుడు దేశానికి అధినేత రాజు అయిపోయాడురా అని ఆశ్చర్యపడి ఉంటారండి. నిజమే కదా? అంత అభివృద్ధి ఎలా కలిగిందంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఇక రెండో విషయానికి వస్తే, మీరు ఆదికాండం 39వ అధ్యాయం 23వ వాక్యంలో యోసేపును గురించి మీరు చదువుతారండి. నేను ఆ మాటలు చదువుతాను, చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి
అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ప్రియులారా చూడండి, యోసేపు ఏది చేస్తే అది సఫలమవుతూ వచ్చిందంట. ఆ అధిపతి చూస్తున్నాడు, ఇది ఎవరికి సాధ్యం కాదు, చూద్దామని ఇతనికి ఇచ్చాను, ఇతనికి అప్పగించాను ఆ పని, ఇతడు సక్సెస్ చేసుకుని వచ్చాడేంటి, ఈ పని ఎలా సఫలమైంది? తేలింది ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడని వాళ్ళంతా గుర్తించారంటండి. నిజమే, దేవుడు మనకు తోడుగా ఉంటే రెండవ ఆశీర్వాదం ఏంటంటే మన కార్యాలు సఫలమవుతాయండి. మనం ఆశించినది, మనం కోరుకొనినది, మనం ప్రయాసపడినది విఫలము కాదు. ఈరోజు చూడండి, రెక్కలు ముక్కలు చేసి రక్తం ఆవిరి చేసి రాత్రి బవలు కష్టపడుతున్న కార్యాలు సఫలమవట్లేదు. విఫలమై అపజయాలమయమై అపజయాల పాలై కన్నీళ్లు కారుస్తున్న ప్రజల్ని కోకొలలుగా చూస్తున్నామండి. చదువులో జయము లేదు, వ్యాపారాలలో జయము లేదు, కుటుంబాలలో జయము లేదు, ఇంకా ఎన్నో అపజయాల అనుభవాలు ఈరోజున మనిషి భుజాల మీదకి ఎక్కాయండి. భరించలేని భారంగా మానవునికి మారిపోయింది. నా ప్రియమైన సహోదరులారా, ఒక బానిసగా వెళ్ళిన యోసేపు, ఆ అధికారులు దేవుడు అతనికి తోడుగా ఉండడం చూశారట. ఒకవేళ మనుషులు మనకు హాని తలపెట్టవచ్చు, మనుషులు ఒకవేళ మనకు కీడు చేయవచ్చు, మనుషులు ఒకవేళ మనల్ని వికటాటహాసంగా మాట్లాడుకోవచ్చు, చూడవచ్చండి. కానీ దేవుడు మనకు తోడై ఉంటే ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎవరు ఎన్ని కీడు మనకు చేసినా మనము చేసే ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది, సఫలమవుతూ ఉంటుంది. దాని యొక్క పూర్ణమైనటువంటి విజయాన్ని మనం చేతపట్టుకోగలుగుతామండి. ఒక బానిసగా వెళ్ళిన యోసేపు ఆ దేశానికి అధినేతగా, ఆ దేశానికి ఒక గొప్ప నాయకునిగా, ఒక అధికారిగా మార్చబడ్డాడండి. ఎంత విచిత్రమైన సంగతి. మరి అక్కడ స్థానికులు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? స్థానికంగా పాతకపోయిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఈ బానిసగా వెళ్ళినటువంటి యోసేపుతో దేవుడు ఉన్నాడు గనుక అక్కడ ఉన్నవాళ్ళు ఎంత అధికులైనా, ఎంత బలవంతులైనా వాళ్ళందరికంటే ఉన్నత స్థితికి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు. అతని కార్యాలయాన్ని సఫలం చేస్తూ వచ్చాడు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఈ సంవత్సరాంతంలో నా ప్రియ సహోదరులారా, ఏ కార్యక్రమాలలో మీరు విఫలమైపోయారు, ఏ విషయాలు సఫలం కాక కన్నీళ్లు కారుస్తున్నారు, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా ఎన్ని విషయాలలో కృంగిపోయారు, ఈ సంవత్సరాంతంలో ఒక్కసారి పరిశీలించుకొని దేవుడు నీకు తోడుగానే ఉన్నాడా, లేకపోతే మనుషులు తోడు చూసుకుని వెళుతున్నావా, దేవుని తోడు చూసుకుని వెళుతున్నావా, అధికారులు తోడుందలే అని భ్రమపడుతున్నావా? ఎంత అధికారులు మనతో ఉన్నా, ఎంత బలవంతులు మనతో నడిచినా, ఎంత శక్తివంతులు మనతో అడుగులు వేసినా ఒక్కటి మాత్రం వాస్తవం అండి, దేవుని తోడు మనకు లేకపోతే ఏ కార్యం సఫలం కానే కాదు. ఇంకా మరొక విషయాన్ని నేను మీతో చెప్తాను. అదేంటంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ యెహోషువను గురించి మనం చదువుతాము. యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఇక్కడ చూడండి, యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నాడంట. తత్ఫలితంగా అతని కీర్తి దేశం అంతా వ్యాపించిపోయిందట. కీర్తి చూడండి, మనం ఎన్ని చేసినా, ఎంత చేసినా మంచి పేరు కొరకు, కీర్తి కొరకు, ఘనత కొరకే కదా ప్రయాసపడతాము. మరి దాని కొరకు ఎంత ఖర్చు పెడతామో, ఎంత ప్రయాసపడతామో, ఎన్ని అరులు చాచి పరుగులు తీస్తామో. ఎవరికి ఈ కీర్తి? దేవుని తోడుగా ఉన్నవానికి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళ కీర్తి దేశమంతా వ్యాపిస్తుందట. యెహోషువ చిన్న సేవకుడండి. యెహోషువను గురించి యెహోషువ గ్రంథంలో మనం చదువుతాము. పరిశుద్ధాత్మని యొక్క పరిచయం యెహోషువను గురించి ఏముంది? యెహోవా సేవకుడైన మోషే పరిచారకుడైన యెహోషువ అని రాయబడి ఉంటుందండి. మోషే పరిచారకుడైన యెహోషువ, అంతేగాని మరొకటనేమీ లేదు. ఆ మోషే సేవకుడైనటువంటి యెహోషువ చిన్న సేవకుడిగా
మోషే దగ్గర పరిచర్య చేసుకుంటున్నాడు. ఎంత నమ్మకంగా పరిచర్య చేశాడు, ఎంత యథార్థంగా పరిచర్య చేశాడు. దేవుని ఎదుట యథార్థత కలిగిన వ్యక్తి కనుక దేవుడు అతనికి తోడుగా ఉండడం ప్రారంభించాడు. నిజమే, మన స్థితిని చూసి కాదు ప్రభు మనకు తోడుగా ఉండేది, మన ఘనతను చూసి కాదు ప్రభు మనకు తోడుగా ఉండేది. మన హంగులు, రంగులు, కులము, గోత్రము, ధనము, ధాన్యము, బలము, శక్తిని బట్టి కాదండి, మన యథార్థతను బట్టి, మన నమ్మకాన్ని బట్టి ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈ నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగుతాయి. అలాంటి వారి కీర్తి దేశమంతా వ్యాపిస్తుందండి. ఏదో నేను గొప్ప చదువులు చదివితే నా కీర్తి వ్యాపిస్తుంది అని అనుకోవడం కాదు, కానీ లేకపోతే ధనాన్ని బాగా సంపాదించుకుంటే ధనవంతుడని అయిపోతే నా కీర్తి ప్రబలిపోతుంది అని అనుకోవడం కాదు, కానీ ఉన్నా లేకపోయినా మనం దేవుని తోడు కలిగి ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే మనం వేసే ప్రతి అడుగు దీవెనకరంగా ఉంటుంది. మనకు కీర్తి కలుగుతుంది, మంచి పేరు కలుగుతుంది. ప్రభువుని నమ్ముకున్నందుకు, పరిశుద్ధుడైన దేవునిని ఆరాధిస్తున్నందుకు, సత్యస్వరూపి అయిన దేవుని నీడలో బ్రతుకుతున్నందుకు ఆ యొక్క ఫలితం కనిపిస్తుంది. కనుక ఈ రోజున నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు మీకు తోడుగా ఉన్నాడా? ఏనాడైనా నాకు పరిశీలించుకున్నారా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా అనే పరిశీలన మనకు కలగాలి. ఈ సంవత్సరాంతంలో ఒక్కసారి మీరు అలా ప్రార్థన చేసుకుని చూడండి. మీ కార్యములు సఫలమగుటకు ఆయన తోడు కోరుకోండి. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. 1, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం వర్ధిల్లుతాం. 2, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మన కార్యములు సఫలమవుతాయి. 3, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన కీర్తి వ్యాపిస్తుందని సత్యవాక్యం సెలవిస్తుంది. అలాంటి కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. సత్యస్వరూపి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు ఇమ్మానుయేలు దేవునిగా ఈ లోకానికి దిగి వచ్చారు. మీ తోడు లేకపోతే మేము వర్ధిల్లలేము నైనా, మా కార్యాలు సఫలం కావు, మాకు కీర్తి కూడా రాదు. మీరు మాకు తోడుగా ఉండాలి. మా అడుగు మీ అడుగులో పడాలి. మీ చేతులు పట్టుకొని మేము నడవాలి. అలాగా కృపను అనుగ్రహించి మమ్మల్ని దీవించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ఈ సంవత్సరాంతంలో మేము పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకై, తరుణం కొరకై స్తుతి చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు ఈ దినమంతయు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.